ఎగ్లెస్ గులాబ్ జామున్ కేక్ చేసుకుందామా? ఎప్పుడూ చేసుకునే గులాబ్ జామున్ కాకుండా గులాబ్ జామున్ పౌడర్తో గులాబ్ జామున్ కేక్ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 3/4 కప్పు పాలు, 3/4 కప్పు ఘీ, 1 కప్ పౌడర్ షుగర్, 1 కప్పు ఫైన్ సూజీ రవ్వ, చిటికెడు ఉప్పు, 3 దంచిన యాలకులు, 1 కప్పు పెరుగు, ఇంకా 180 గ్రాముల గులాబ్ జామున్ పౌడర్. ఇక్కడ ఓవెన్ ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సింగ్ బౌల్లో పెరుగు, పాలు, నెయ్యి, చక్కెర పొడి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత సూజీ రవ్వ, ఉప్పు, దంచిన యాలకులు, గులాబ్ జామున్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉందని పాలు పోసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. నెయ్యి రాసి పొడిపిండి చల్లిన కేక్ మౌల్డ్లో కేక్ బ్యాటర్ మొత్తం వేయాలి. ఒకసారి ఇట్లా ట్యాప్ చేయాలి. గాలి ఏమీ లేకుండా బయటికి వస్తుంది. 160 డిగ్రీస్ ప్రీహీట్ అయిన ఓవెన్లో పెట్టి 30 నిమిషాల వరకు వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత చెక్ చేసి బయటికి తీయాలి. బయట పెట్టి చల్లారాలి. బాగా చల్లగా అయ్యాక తరువాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెయ్యి పిండి రాయడం వల్ల ఈజీగా బయటికి వస్తుంది. దీనిపైన చక్కెర పాకం కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, కానీ నేను పిస్తా పప్పుతో గార్నిష్ చేశాను. ఈసారి ఇలా సింపుల్గా చేశాను. నెక్స్ట్ టైం ప్రాపర్ డెకరేషన్తో చూపిస్తాను, ఇంట్లోనే చేసుకునేలాగా ఈజీగా. ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.